హలో గైస్, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదిగో ఈ మ్యాటర్ అనేది చక్కెరలు కొడుతుంది. అందులో మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, ఈయన శిరీష్ అంట, నాకు తెలీదు వాళ్ళ బ్రదర్ అంట. ఎవరు? దిల్ రాజు గారు బ్రదర్ అంట, శిరీష్ గారు అంట. ఈయన కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంట. నాకు తెలీదు ఈ విషయం వచ్చేంత వరకు. సో ఈ వీళ్ళిద్దరం గురించి ట్విట్టర్లో కానీ 2 రోజులుగా ఎక్కడ చూసుకున్నా మ్యాటర్ అనేది నడుస్తుంది. మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పేరు వినపడుతుంది. ఇదేంటి రామ్ చరణ్ గారి కొత్త సినిమా ఏం లేదు, అలాగే ఆయన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏం అప్డేట్స్ లేవు కదా, ఇప్పుడు రామ్ చరణ్ గారి పేరు ఎందుకు కనబడుతుందని చెప్పి దీని మీద దృష్టి పెడితే ఇది రామ్ చరణ్ గారికి సంబంధించి అంటే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కాదు, ఎప్పుడో 6 నెలల క్రితం శంకర్ గారి డైరెక్షన్లో వచ్చి పెద్ద రాడ్ అయినటువంటి గేమ్ చేంజర్ మూవీ గురించి అంట. అదేంటి గేమ్ చేంజర్ మూవీ గురించి ఇప్పుడు ఏంటి విషయం అంటే, ఈ శిరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన అలాగే దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో, అంటే ముందుగా దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే, మేము అంటే ఈ గేమ్ చేంజర్ సినిమా ద్వారా మాకు పెద్ద బొక్క పడింది. ఆ బొక్క అనేది అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీ కొంచెం కవర్ చేసింది మాకు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే దీని ద్వారా మాకు బాగా లాస్ వచ్చింది, ఈ మూవీతో కొంచెం మేము రికవర్ అయ్యాం. అలాగే ఇంకో ఇంటర్వ్యూలో ఈయన ఎవరైతే శిరీష్ గారు అంట, ఈయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్తున్నారంటే, గేమ్ చేంజర్ దెబ్బకి మేము షెడ్కి వెళ్ళిపోవాల్సింది, మొత్తం పెట్టి బేడ సర్దుకుని ఇక బతుకు బస్ స్టాండ్ అయిపోయి ఇక షెడ్కి వెళ్ళిపోవాల్సింది. ఆ వెళ్ళిపోయే టైంలో ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా వచ్చి ఒక 60% కవర్ చేసింది, కొంచెం ఊరట కలిగించింది. సో మాకు మూవీ ఫ్లాప్ అయినప్పుడు డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ కనీసం కాల్ చేసి మమ్మల్ని పరామర్శించారా, అసలు పట్టించుకున్నారా అని చెప్పేసి ఈయన కొంచెం బాధగా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బాధగా ముందు హీరో గారి విషయం పక్కన పెడితే ముందు డైరెక్టర్ ఎవరైతే శంకర్ గారు ఉన్నారో ఆయన గురించి చెప్పుకుంటే, సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పరామర్శించడానికి ముందు నీకంటే ముందు ఆయన షెడ్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఐ మూవీ దగ్గర నుంచి వరుస ఫ్లాప్లు అనమాట. ఎక్కడ కూడా ఇక ఆయన లాస్ట్గా ఇంత పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చింది, గ్లోబల్ స్టార్తో ఛాన్స్ వచ్చింది, దీంతో అయినా సరే ఆయన కొంచెం నిలదొక్కకుండా నిలబడదామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇది దానికంటే పెద్ద రాడ్ అవడంతో నీకంటే ముందు ఆయన షెడ్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఆయన పరామర్శించడానికి ఎక్కడ ఉంటాడు? శంకర్ గారి ముందు అత్తపత్త లేకుండా ఆయన ముందు వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయన పరామర్శించేంత ఇది ఆయనకి లేదు. సో నీకంటే ముందు ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. ఇక హీరో గారి విషయానికి వస్తే, అంటే రామ్ చరణ్ గారి విషయానికి వస్తే, ఇప్పుడు తప్పెవరిది అంటే ప్రొడ్యూసర్దా రామ్ చరణ్ గారిదా అనే విషయం మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇది ఇలా జరుగుతూ ఉంటే ఈయన మాటలు విని ఈయన ఏమంటున్నాడంటే, మాకు ఇంత లాస్ వచ్చినప్పుడు రామ్ చరణ్ అంటే హీరో కానీ డైరెక్టర్ కానీ మమ్మల్ని కనీసం పరామర్శించారంటే, ఇది నడుస్తున్న ఇదే అదునుగా తీసుకున్నటువంటి కొంతమంది ఫ్యాన్స్, అంటే ఇతర హీరోలు కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఇదే అదునుగా తీసుకుని మీ హీరో ఏంటి మరి ఇలా ఉన్నాడు అంటే, మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మధ్యలో ఏమైనా క్రాష్ అవ్వడం చూసాం, తక్కువ చూస్తూ ఉంటాం, బాగా ఎక్కువగా మనకి వినపడదు. అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ మహేష్ గారి ఫ్యాన్స్ తక్కువ, అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ తక్కువ, అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ తక్కువ. ఈ ఎంత మనం తక్కువ చూస్తుంటాం. ఎక్కువగా ఎక్కడ చూస్తూ ఉంటాం మనం? మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి. ఇదే ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏదన్నా చిన్న విషయం వచ్చిందంటే ఎక్కువ వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదనమాట. సో ఎవరు లేరు మేమేమన్నా అని చెప్పేసి వీళ్ళు ముందు చేస్తూ ఉంటారు. ఏదో రామ్ చరణ్ గారికి ఏమైనా వచ్చినా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారికి ఏమైనా వచ్చినా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అనమాట అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటే, ముందుగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు, మిగతా హీరో ఫ్యాన్స్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వచ్చేసి, ఏంటి మీ హీరో మరి ఆ మాత్రం బాధ్యత లేదా, అంత రాడ్ సినిమా తీసి కనీసం డైరెక్టర్ని అదే నిర్మాతని పరామర్శించడా, కనీసం ఫోన్ చేసి పలకరించడా అని చెప్పేసి, మీ హీరోయిన్ బాబు మరి ఇంత దారుణంగా ఉన్నాడని చెప్పేసి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు వేసుకుంటారు అనమాట. ఇది మరి వీళ్ళు ఊరుకుంటారా? రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఏంట్రా మీరు మాకు చెప్తున్నారు, అసలు ముందు ఒక్కసారి బ్యాక్ స్టోరీ గుర్తు తెచ్చుకోండి. శక్తి అనేటువంటి ఒక పెద్ద శుద్ధి సినిమా తీశారు. ఆ సినిమా దెబ్బకి డైరెక్టర్కి ఎంత బొక్క పడిందో ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మీరు మాకు చెప్పేవాళ్ళు అయ్యారా? అలాగే నరసింహుడు ఏదైతే మూవీ ఉందో ఆ డైరెక్టర్ అయితే డైరెక్ట్గా దూకేయడానికి వెళ్ళిపోయాడు హుస్సేన్ సాగర్లోకి. సో అంత పెద్ద డిజాస్టర్లు మీ అహమాలు పెట్టుకుని నిర్మాతలకు ఎంత పెద్ద బొక్కలు పెట్టినటువంటి మీరు మా బొక్క గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారనమాట. ఓకే, ఇదంతా పక్కన పెడితే ముందు తప్పెవరిది అంటే, ఇలా జరగడానికి ముందు తప్పెవరిది? హీరో గారిదా, అంటే డైరెక్టర్దా, లేకపోతే నిర్మాణ సంస్థ ఎవరిదంటే, వీళ్ళ ముగ్గురులో ఒకసారి హీరో గారు చూసుకుంటే, అంటే రామ్ చరణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ఆర్ అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన క్రేజ్ అనేది ఇప్పుడున్న దానికంటే ఒక రేంజ్లోకి వెళ్ళింది. సో అలాంటి హీరో ఫ్లాప్లో ఉన్నటువంటి ఒక డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అంటే అది ఆయన గొప్పతనమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శంకర్ గారి యొక్క ఇది బాగాలేదు, ఐ మూవీ నుంచి ఆయన ఫ్లాప్లు అవుతూనే ఉన్నాయి, ఫ్లాప్లో వస్తూనే ఉన్నారు. అలాంటి డైరెక్టర్కి ఈయన ఒక అవకాశం ఇచ్చారు. అది కూడా మళ్ళీ ఈ మూవీకి 4 సంవత్సరాల సమయం ఇచ్చారు ఆయన.
దాంతోపాటు ఇక నిర్మాతలు చూసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు అటువంటి పెద్ద హీరో, అంటే డైరెక్టర్ గారు అంత క్రేజ్ లేకపోయినా రామ్ చరణ్ గారు ఆర్ఆర్ తర్వాత ఆయన మంచి కలెక్షన్లు వస్తాయి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో మనం రూపాయి పెడితే ₹2 వస్తాయి, ఒక్కొక్కసారి 5 టైమ్స్ వస్తే, ఒక 10 టైమ్స్ కూడా వస్తుంది అనేటువంటి ఆశతో వీళ్ళు కూడా పెడుతూ ఉంటారు. సో మరి వీళ్ళ ముగ్గురు తప్పెవరిదంటే, ముందు వీళ్ళ ముగ్గురులో గొప్ప ఎవరిదంటే ముందు హీరో గారిది. ఎందుకంటే ఆయన రాజమౌళి గారిలాగా లేకపోతే ఇంకొక డైరెక్టర్ లాగా ఫామ్లో లేరు ఆయన. సో అలాంటి డైరెక్టర్కి ఇలాంటి ఫామ్లో ఉన్నటువంటి హీరో అవకాశం కూడా అంటే ముందు రామ్ చరణ్ గారి గొప్పతనం అని చెప్పాలి. సో వీళ్ళ ముగ్గురు గొప్పతనం ఎవరిదంటే రామ్ చరణ్ గారు. ఇప్పుడు తప్పు ఎవరిదంటే, మెయిన్గా తప్పని కాదు కానీ అంటే కారణం, దీనికి ఇలా జరగడానికి కారణం ఎవరంటే మెయిన్గా డైరెక్టర్ గారే కారణం అవుతారు. ఎందుకంటే హీరో గారు ఉన్నారు, హీరో గారు డైరెక్టర్ గారు ఏం చెప్తే చేస్తారు. ఇప్పుడు నిర్మాణ సంస్థ ఉంది, డైరెక్టర్ గారు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు మనీ అనేది. సో ఇప్పుడు గతంలో రంగస్థలం ఉంది, రంగస్థలంలో రామ్ చరణ్ గారికి ఎంత క్రేజ్ వచ్చింది, ఆ నటనకు కానీ దీనికి కానీ ఎంత క్రేజ్ వచ్చింది. అలాగే అదే రామ్ చరణ్ గారు ఇంకా కొంచెం క్రేజ్ వచ్చిన తర్వాత ఆచార్య మూవీ తీశారు. ఇక్కడ అదే రామ్ చరణ్ గారు, ఆచార్య మూవీలో కూడా అదే రామ్ చరణ్ గారు. అంటే హీరో గారి వల్లే మూవీ అనేది హిట్ అవ్వదు, ఆయనది కొంత పర్సెంట్ ఉంటుంది, మెయిన్గా డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు హీరోదే అంటే మొత్తం హీరోదే అంటే హీరో వల్లే మూవీ అనేది అంత హిట్ అయ్యి అంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే మరి ఆచార్య మూవీకి కూడా రావాలి కదా. అంటే కొంత ఉంటుంది ఆ క్రేజ్ అనేది, ఆ హైప్ అనేది, ఆ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. తర్వాత రన్నింగ్ టైంలో ఖచ్చితంగా స్టోరీ మీదే సినిమా అనేది, ఆ కథలో ఉన్నటువంటి దమ్ము మీదే, ఆ కథని తెర మీద ఎలా ప్రజెంట్ చేశారు, ఆ హీరోని ఎలా ప్రజెంట్ చేశారు అనే దాని మీదే మూవీ అనేది నడుస్తుంది. కాబట్టి రామ్ చరణ్ గారు అంటే ఆచార్య మూవీలో ఏదైతే రామ్ చరణ్ గారు ఉన్నారో రంగస్థలంలో కూడా అదే రామ్ చరణ్ గారు. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఎవరిది ఇక్కడ బాధ్యత అంటే ఎక్కువగా డైరెక్టర్దే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నిర్మాతలు వీళ్ళు ఏమంటున్నారు, నిర్మాతగా అంటే డైరెక్టర్ కానీ హీరో కానీ మమ్మల్ని ఫోన్ చేసి పరామర్శించారా, మాకు ఇచ్చేసారు అంటే వీళ్ళు ఇలా ఎందుకంటారంటే గతంలో కొంతమంది హీరోలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, లేకపోతే మహేష్ బాబు గారు కానీ, రీసెంట్లీగా సిద్ధు జొన్నలగడ్డ గారు, ఆయన డీజే టిల్లు ఫ్రేమ్ సిద్ధు జొన్నలగడ్డ గారు మొన్న ఏదో జాక్ మూవీ ఏదో ఫ్లాప్ అయితే వీళ్ళందరూ కూడా కొంత రెమ్యునరేషన్ అనేది వెనక్కి ఇచ్చేశారు. అంటే నిర్మాతల యొక్క దీనికోసం వాళ్ళ యొక్క అంటే మంచిగా వాళ్ళు ఆలోచించి, అది వాళ్ళ మనసు బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవ్వాలనేమి ఇది లేదు కానీ వాళ్ళ మనసు బట్టారు, నిర్మాతలు నష్టపోయారు కదా అని చెప్పేసి వీళ్ళు అలాగని చెప్పి నిర్మాతలు ఏమన్నా, బాబు మీ సినిమా ఒక పెద్ద హీరోతో మూవీ తీసినప్పుడు బాబు మీ క్రేజ్ ద్వారా మాకు 5 టైమ్స్ లేదా 10 టైమ్స్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, ఇదిగో మీకు చెప్పిన దానికంటే ఇది ఎక్కువ తీసుకోండి అని ఎప్పుడని అంటారంటే అనరు. సో హీరోలు మాత్రం వాళ్ళ మంచి మనసుతో వాళ్ళు చాటుకుంటూ ఉంటారు, వాళ్ళ మంచి మనసుని అలా చాటుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి చూస్తాం రీసెంట్లీగా సిద్ధు జొన్నలగడ్డ గారు కూడా, ఆయన చిన్న హీరో అయినప్పటికీ కూడా ఎంత మంచి మనసుతో ఆయన వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం చూసాం. సో ఇలా అంటే గతంలో కొంతమంది హీరోలు చేశారు కదా, ఇప్పుడు మీ హీరో చేయరేంటి అట్లా అని చెప్పేసి, అంటే రామ్ చరణ్ గారు ఏం చేయకుండా లేరు. గతంలో కూడా ఆచార్య అనే మూవీకి దేనికో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు కొంత అమౌంట్ అనేది రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు నిర్మాతలు మరి మీకు అంత నష్టం జరిగినప్పుడు, గతంలో ఆ మూవీ రిలీజ్ అయినప్పుడైతే ఫస్ట్ డే కలెక్షన్స్ సంథింగ్, ఈ పోస్టర్ చూడండి ఒకసారి, 180 crores అని చెప్పేసి వీళ్ళే పోస్టర్లు వేసుకున్నారు. గొప్పలకి చెప్పుకుని గొప్పలకి వేసుకున్నారనమాట. ఇదంతా కామన్ అనమాట. అంటే ఒక పెద్ద హీరోతో తీసినప్పుడు అది హిట్ అయితే ఆ రేంజ్లో ప్రాఫిట్స్ వస్తాయి, ఫ్లాప్ అయితే అదే రేంజ్లో ఇది వస్తాయి అనమాట. సో ఇదంతా తప్పేవరదంటే ఇక్కడ మెయిన్గా ఎవరిది కాదు, కానీ దీనికి బాధ్యత వహించేది మాత్రం డైరెక్టర్ ఆయనే ముందు అందరికంటే షెడ్కి వెళ్ళిపోయాడు అనమాట. తప్పు ఎవరిది అనుకుంటాకి లేదు, కానీ ఫోన్ చేసి పరామర్శించడం, దాంతోపాటు కొంచెం పలకరించడం ఇట్లా అనేది కొంచెం బాగుంటుంది. అలా ఇంకా చేసినట్టయితే ఇంకా బాగుండేది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అలా చేసినట్టయితే ఇంకా బాగుండేది. దానికంటే వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు కాబట్టి, ఎవరైతే పెద్ద హీరోలు ఒక రేంజ్లో ప్రజలు తీసుకెళ్ళి ఒక రేంజ్లో కూర్చోపెట్టారు కాబట్టి, ఈ నిర్మాతలు ఏదో మొత్తం కొంతమంది నిర్మాతలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నది లేనిది తీసుకొచ్చి మూవీస్లో పెడతారు కాబట్టి కొంచెం అలా రిటర్న్స్ ఇవ్వడం అనేది వాళ్ళకు కూడా కొంచెం ఊరట కలిగిస్తుంది. నిర్మాతలకు కూడా మళ్ళీ మూవీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. లేకపోతే ఒక మూవీతోనే వాళ్ళు షెడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇలాగ పెద్ద హీరోలు అనేవాళ్ళు అంటే ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, అలాగే అల్లు అర్జున్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు కొంచెం చూస్తే అంటే వాళ్ళ పెద్ద మనసుతో కొంచెం చూస్తే వీళ్ళకి కొంచెం ఆదుకున్నట్టు అవుతుందన్నమాట. సో అలా ఆదుకోవాలి కూడా, ఎందుకంటే సినిమా బతకాలి, సినిమా నిర్మాతలు సినిమా మీద మోస్తూ వచ్చి వాళ్ళు కూడా డబ్బులు పెడుతూ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా ఊరట కలుగుతుంది, కొంచెం చేస్తే బాగుంటుందన్నమాట. సో ఇదనమాట ఇవాల్టి దిల్ రాజు గారు, శిరీష్ గారు అండ్ రామ్ చరణ్ గారికి సంబంధించిన కాంట్రవర్సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో గురించి అంటే ఈ స్టోరీ విన్న తర్వాత మీకు కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.